మన సోదరిమణి కార్తీక కూడా చెప్పింది. ఒకసారి వీడియో కూడా చూద్దాం రఘునందన్ది, మీకు మళ్ళొకసారి ఫ్రెష్ గా యాద్ చేద్దాం. పోయినసారి దుబ్బాక గౌరవనీయులు రామలింగన్న చనిపోతే ఉప ఎన్నికల్లో ఎన్ని అబద్దాలాడి ఆయన గెలిచిండో మీ అందరికీ తెలుసు. ఆయన నిజస్వరూపం బయటపడ్డది. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. బిడ్డ రఘునందన్ గిన్ని అబద్దాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీ-షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. ఒకసారి చూడండి, ఆయనది ఉందా బాబు? ప్రతి రైతు కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 2,000 రూపాయలు వ్యక్తిగతంగా గెలిచిన మరుసటి ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉందని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నేను గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రిని తీసుకొని వచ్చి దుబ్బాకకు టెక్స్టైల్ పార్క్ నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పైసలు మంచి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపట్టి ఓట్లు చేయించుకున్నా, ఏమి చేసినా జో జీతో ఒయ్యి సికంగా గెలిస్తేనే మనం అందరం తెల్లగా ఉంటాం, తలకాయ ఎత్తుకుంటాం. భార్యల్ని భర్తలు, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి. అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. వెనకటికి ఎవడో 100 అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలన్నారట. కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్దాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయగా. భార్యను భర్తను నమ్మకుండా చేయాలన్నట, భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట, ఏమైనా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. మరి గిసంటే ఆయన మళ్ళా గెలిస్తే ఏమవుతుందో మీకు తెలియదు ఏమి లేదు. అందువల్ల యువకులు, విద్యార్థులు, ముఖ్యంగా దుబ్బాక మా కార్యకర్తలు ఈ ఎన్నికల్లో మనం వెంకట్రామరెడ్డి గారిని గెలిపించాలి. మన వెంకట్రామరెడ్డి పేర్లనే రాముడు ఉన్నాడు కాదే, ఆయన పేర్లనే రాముడు ఉన్నాడు. రాముడు ఎక్కడనో లేడు, వెంకట్రామరెడ్డి పేర్లనే ఉన్నాడు. అందువల్ల ఆయనలోనే రాముడిని చూసుకుందాం. ఇవాళ ఎవరమైనా తప్పకుండా దేవుణ్ణి అందరం కొలుస్తాం. మనం కట్టుకోలేదా గుళ్ళు? మన కేసీఆర్ చేసిన యజ్ఞ హోమాలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఏ బీజేపీ ముఖ్యమంత్రి అయినా చేసిండా? ఎంత అద్భుతంగా యాదాద్రి దేవాలయం కట్టిండు. ధూప దీప నైవేద్యాలు పెట్టి గుళ్ళల్లో రోజు పూజ జరగాలి, దీపం పెట్టాలని ఒక్కొక్క గుడికి 10,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినాం. దేవుడు అందరివాడు, దేవుడికి పార్టీ ఉండదు, అందరివాడు అవుతాడు భగవంతుడు. అయితే ఈ ఎన్నికల్లో మనకు ఎవరు మేలు చేస్తారో మనం ఆలోచన చేయాలి. ఇవాళ బీజేపీ సంగతి మనకు తెలిసింది. కాంగ్రెస్ వాళ్ళ సంగతి అయితే 4 నెలలకే మనసున పట్టింది. పట్టలే 4 నెలలకే. అప్పుడు ఏం చెప్పిండ్రు? గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తామని నోటరీ డాక్యుమెంట్లు వంచిండ్రు, బాండ్ పేపర్లు వంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు. ఇంకా నమ్మకపోతే లాస్ట్ కు ఇది రాహుల్ గాంధీ మాట నా జిమ్మెదారు అన్నాడు ఆయన వచ్చి. పాపం ఇవాళ ఆయన పరువు తీసిండు రేవంత్ రెడ్డి. ఈయన చెప్పిండు, ఆయన వలికిండు. ఇవాళ ఏమైందని నేను అడుగుతా ఉన్నా. ఏమైనా 6 గ్యారంటీలు? ఇప్పుడు ఎవరైనా అడిగిండ్రు అనుకో, ఏమైనా అప్పుడు 100 రోజుల్లో చేస్తాను ఏమైందంటే, అబ్బా మేము వచ్చి 4 నెలలే అయింది కదా, జరాగురు అని సన్నాయి నొక్కులు కొడుకులు. మరి అప్పుడు ఎందుకు చెప్పారు 100 రోజులని? అప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పారు. పాపం ప్రజలు నమ్మిండ్రు. అరే 100 రోజుల్లో వీడేమో ఉద్ధరిస్తాడు అనుకొని నమ్మిండ్రు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉద్ధరించుడు కాదు, ఉద్ధర మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళని ముచ్చడం అర్థమైతా ఉంది. మోసం చేసిందనే విషయం అర్థమైతా ఉంది. మరి ఇప్పుడు ఎట్లా? 4 నెలలనే మోసం చేసిండ్రు. ఇప్పుడు గిట్ట ఆగమైనమనుకో 4 ఏళ్ల దాకా ఆగమైపోతాం. మళ్ళా దొరకడు 4 ఏళ్ల దాకా ఈ కాంగ్రెస్ వాడు. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడింది పోయినసారి. మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే నేనేమంటా? చూడా రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా. అంతేనే కాదా? లేకపోతే ఏమంటాడు ఆయన? ఏ హరీశన్న నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలకు మోసపోవుడు అలవాటు. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసిన,
మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన. నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండ్రు, నువ్వేం మాట్లాడతావు అన్నాడా నన్ను? నేనంటే నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుకనే నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, మా ప్రజలకి ఇవని నేను కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఏమైపోయిందే, నేను రాంగ మిరుదొడ్డికెళ్ళి వచ్చిన, ఆడ రోడ్డు మీద వడ్లండ పోస్తే మాట్లాడినా, ఏమవ్వా ఏం సంగతి వడ్లంటే రైస్ మిల్లోళ్ళు వచ్చిండ్రు 1800కి అమ్ముదామంటారు. ఇవాళ వడ్లకు మద్దతు ధర ఎంత? 2203 రూపాయలు వడ్ల మద్దతు ధర. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? 500 బోనస్ ఇస్తాం, 2500కు వడ్లు కొట్టామన్నారు. పరిస్థితి ఏంటంటే 1800కి అమ్ముకుంటున్నారు ఇవాళ రైతులు. అయ్యో ఎందుకు అమ్ముతున్నారమ్మా 1800 కంటే? ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొనటట్లేదు కదా బిడ్డ అంటుంది. నమ్మకం పోయింది ప్రజల లోపల. 1800కి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తొందరపడి అమ్మకండి. మద్దతు ధర 2203 రూపాయలు ఉంది, దాని మీద బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మీరు మార్కెట్లకు తీసుకురండి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ వడ్లకు ధర వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. 6 కాలం కష్టపడి పండించిన పంటలు దయచేసి తక్కువ ధరకు అమ్ముకోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువకులు విద్యార్థులు దయచేసి గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరచండి.